హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో నుంచి మనం 30 ఏళ్లలోపు ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. అండ్ ఈ వీడియోలో ఒక 7 స్టాక్స్ మోడల్ పోర్ట్ఫోలియో మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాము. యూజువల్గా శాలరీడ్ ఇన్కమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేవింగ్స్ అనేవి నో రిస్క్ ఫండ్స్లో ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఏంటి నో రిస్క్ ఫండ్స్ అంటే పెన్షన్ ఫండ్స్ అవ్వచ్చు, ఎన్పిఎస్ అవ్వచ్చు, లేదా ఇన్సూరెన్స్ అవ్వచ్చు. అండ్ ఎస్పెషల్లో చాలామంది మనీ బ్యాక్ పాలసీస్ లేకపోతే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో కానీ వీటి యొక్క రిటర్న్స్ మనం అబ్జర్వ్ చేసామంటే 7.5 నుంచి 8% రిటర్న్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ మనకి రిస్క్ చాలా తక్కువ ఉంది కాబట్టి రిటర్న్స్ కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు హై రిస్క్ రిటర్న్స్ కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళు యూజువల్గా చిట్ ఫండ్స్లో పెడితే 10 to 12% రిటర్న్స్ రావచ్చు పర్ ఇయర్. అండ్ అలాగే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ది లాంగ్ పీరియడ్ 13 to 14% రిటర్న్స్ రావచ్చు. సో హై రిస్క్ తీసుకునే వాళ్ళు ఆబ్వియస్గా ఇలాంటి స్టాక్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్నే సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అయితే యూజువల్గా నో రిస్క్ ఫండ్స్లో కూడా నేను పెన్షన్ కానీ ఎన్పిఎస్ కానీ ఎక్కువగా సజెస్ట్ చేయను. బట్ ఇన్సూరెన్సెస్లో మనీ బ్యాక్ పాలసీస్ లేదా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కంటే కూడా మనకి బాగా అడ్వాంటేజియస్ ఉండే ఇన్సూరెన్సెస్ ఏంటి అంటే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో వీటిల్లో నేను టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇండివిజువల్కి ఉండాలి అని అనుకుంటాను. అండ్ క్రిటికల్ ఇల్నెస్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ జాబ్ రీత్యా ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో క్రిటికల్ ఇల్నెస్ హిస్టారికల్గా వస్తుంది అని అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 ఇన్సూరెన్సెస్ కూడా తీసుకొని ఉండాలి. అయితే ఎందుకు 30 years కంటే ముందు మనం ఈ ఇన్సూరెన్సెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఎప్పుడైతే మనం తక్కువ ఏజ్లో స్టార్ట్ చేస్తామో అలాంటప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. నా లైఫ్లో నేను పర్సనల్గా 25 years ఉన్నప్పుడు నా ఇన్సూరెన్స్ని స్టార్ట్ చేయడం ద్వారా నేను టర్మ్ ఇన్సూరెన్స్ కేవలం 9,000 రూపాయలు పే చేయడం ద్వారా 1 crore టర్మ్ పాలసీ నాకు ఇప్పుడు ఉంది. బట్ అదే నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నా ఏజ్కి 30 yearsకి ఇప్పుడు 14,000 దాకా నేను ఎవ్రీ ఇయర్ నేను పే చేస్తూ ఉండాలి. సో నేను ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఎవ్రీ మంత్ నాకు ఒక 5,000 సేవ్ అవుతున్నట్టే కదా. అదే ఒక పర్సన్ ఇప్పుడు 45 years ఉన్న వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మేబీ అరౌండ్ 40,000 దాకా అవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ కనపడుతుంది కదా. తొందరగా స్టార్ట్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. సో వన్స్ మన శాలరీలో వచ్చే ఇన్కమ్ నుంచి ఇలాంటి ఇన్సూరెన్సెస్ అంటే మన ఎమర్జెన్సీస్కి ప్లాన్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ మనీ అంతా కూడా మనం రిస్క్ తీసుకోగలుగుతాం. సో ఇలాంటి రిస్క్ తీసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ యాక్చువల్గా లో రిస్క్ లో రిటర్న్ ఉంటుంది, అంటే మనకి రిస్క్ కొంచెం తక్కువగానే ఉంటుంది వెన్ కంపేర్డ్ టు స్టాక్ మార్కెట్. అందుకనే మ్యూచువల్ ఫండ్స్లో మనకి 13% to 16% రిటర్న్స్ ఆన్ అన్ యావరేజ్ లాంగ్ టర్మ్లో వస్తూ ఉంటాయి. బట్ స్టాక్ మార్కెట్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఇంకా కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ ఎవరైతే 30 years కంటే తక్కువగా ఉన్నారో వాళ్ళ దగ్గర ఆబ్వియస్గా స్మాల్ సేవింగ్స్ ఉంటాయి. కాకపోతే ఒకవేళ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర చాలా టైం ఉంటుందన్నమాట ఆ మిస్టేక్స్ని కవర్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. వన్స్ ఇవి కనుక వాళ్ళు చేసుకోగలిగారు అంటే మనకి యూజువల్గా మ్యూచువల్ ఫండ్లో వచ్చే 13% లేదా 14% రిటర్న్స్ కంటే కూడా మేబీ ప్రాబబుల్లీ 20 to 25% రిటర్న్స్ కూడా మనం ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక ఇండివిడ్యువల్ పిఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తూ 7.5% రిటర్న్స్ సంపాదిస్తున్నప్పుడు 55 yearsకి కనుక రిటైర్ అవుతుంటే 13 to 14% రిటర్న్ ఎర్న్ చేసే మ్యూచువల్ ఫండ్ హోల్డర్ దాదాపుగా 45 yearsకి రిటైర్ అవ్వగలుగుతారు. అండ్ అదే ఒకవేళ మనం 20 to 25% రిటర్న్స్ కనుక మనం సంపాదించగలిగితే 40 yearsకే ఒక ఇండివిడ్యువల్ అనేవాడు రిటైర్ అవ్వగలుగుతారు. సో మన ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఆబ్వియస్గా మనం కొంచెం ఎక్కువగా రిస్క్ తీసుకొని స్టాక్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హై రిస్క్ తీసుకుంటే కానీ మనకి హై రిటర్న్ రాదు. సో మార్కెట్లో మనం ఎవరు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్, రాకేష్ జుంజన్వాలా లేకపోతే విజయ్ కేడియా, పొరెంజు వెలియాత్, డాలీ ఖన్నా ఇలాగ ఎవరిని చూసినా కూడా వాళ్ళు దాదాపుగా 20 సంవత్సరాలు పట్టింది వాళ్ళు రిచ్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియో కనుక అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 30 స్టాక్స్ ఉంటున్నాయి. వాళ్ళు యాక్చువల్గా స్టార్టింగ్లో కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటే 5 stocks 6 stocks
స్టాక్స్ లాంటివే హోల్డ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే జనరల్గా మనం తక్కువ ఏజ్ ఉన్నప్పుడు తక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ హోల్డ్ చేసుకోవాలి, అంటే లెస్ డైవర్సిఫైడ్ ఉండాలి. బట్ ఎప్పుడైతే మన ఏజ్ పెరుగుతూ ఉంటుందో మోర్ డైవర్సిఫైడ్ అవుతూ మోర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేశారు అని అడిగితే 40 కంటే ఎక్కువ మిస్టేక్స్ చేశామని చెప్తూ ఉంటారు. సో ఏదైనా మనం మిస్టేక్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లము లేదు. చిన్న ఏజ్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న మిస్టేక్స్కి మనకి చిన్న చిన్న లాసెస్తోనే మనం బయటపడచ్చు. అండ్ ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో మనం 50 టైమ్స్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే అది 50 టైమ్స్ టు 100 టైమ్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న స్టాక్స్లోనే మనం యూజువల్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో యూజువల్గా మనకి ఒక స్టాక్లో 50 టైమ్స్ రిటర్న్స్ రావాలి అని అంటే ఈజీగా ఎందులో వస్తాయి అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఎవరైతే 30 ఇయర్స్ ఏజ్ కానీ అంతకంటే తక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు అని అంటే అలాంటప్పుడు వాళ్ళు ప్రిఫరబుల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 crores కంటే తక్కువగా ఉంది అని అనుకుంటే స్మాల్ క్యాప్ అనుకోవచ్చు. 20,000 crores నుంచి 60,000 crores వరకు ఉంది అని అనుకుంటే ఆ స్టాక్ని మనం మిడ్ క్యాప్ అని అనుకోవచ్చు అనమాట. సో ఇలాంటి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్తో మనం ఇప్పుడు ఒక పోర్ట్ఫోలియోని తయారు చేసి చూద్దాము. అయితే 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కమింగ్ 30 ఇయర్స్ తర్వాత ఇంకొక 30 ఇయర్స్ అంటే వాళ్ళ ఏజ్ ఆఫ్ 60 వచ్చేసరికి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కనుక అబ్జర్వ్ చేస్తే ఆబ్వియస్గా ఎవ్రీ ఇండివిజువల్కి ఫుడ్ అండ్ వాటర్ అనేది ఖచ్చితంగా కావాలి. సో మనం ఫుడ్ అండ్ వాటర్కి సంబంధించిన ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది 30 ఏళ్ల తర్వాత మనకి చాలా మంచి రిటర్న్ ఇవ్వాలి. అండ్ ప్రతి ఒక్క పర్సన్కి కూడా హోమ్ అండ్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎలక్ట్రిసిటీ అనేది మనకి చాలా ఖచ్చితంగా కావాలి. అండ్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయడానికి వెహికల్ కావాలి. అండ్ మొబైల్ అనేది మనకి ఇప్పుడు ఒక బాడీ పార్ట్ అయిపోయింది కాబట్టి మొబైల్ కూడా ఖచ్చితంగా కావాలి. అండ్ మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. సో మన రిటైర్మెంట్ అప్పుడు ఈ అన్ని వసతులు ఉంటే కానీ మనం హ్యాపీగా ఉండలేం కదా. సో మరి ఇలాంటి వాటిని అన్నిటినీ సమకూర్చే పోర్ట్ఫోలియోని మనం తయారు చేసుకోవడానికి ట్రై చేద్దాము. అయితే ఇప్పుడు నేను సజెస్ట్ చేయబోయే స్టాక్స్ జస్ట్ ఒక మోడల్ పోర్ట్ఫోలియోగా భావించండి. ఈ స్టాక్స్ని కొనమని డైరెక్ట్గా నేనేమీ సజెస్ట్ చేయట్లేదు. బట్ జనరల్గా ఇలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం మంచి రిటర్న్స్ సంపాదించగలము అని చెప్తున్నాను. ఈ కంపెనీస్లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో ఒకసారి మనం 7 స్టాక్స్ పోర్ట్ఫోలియోని కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చేసి నేను అబ్జర్వ్ చేసిన కంపెనీ అయాన్ ఎక్స్చేంజ్. సో అయాన్ ఎక్స్చేంజ్ అనే కంపెనీ వాటర్ ప్యూరిఫికేషన్ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి, ఫుడ్ అండ్ వాటర్ అనుకున్నాం కదా. సో వాటర్ అనేది డైలీ పొల్యూట్ అయిపోతూ ఉంది. సో ఇలాంటి వాటర్ పొల్యూషన్ని తగ్గించడం కోసం వాటర్ ప్యూరిఫైయర్స్ మనకు కావాలి. సో ఈ వాటర్ ప్యూరిఫై చేసిన తర్వాతే మనం తాగలుగుతాం కదా. సో దానికోసం వర్క్ చేస్తున్న ఒక స్మాల్ క్యాప్ కంపెనీ వచ్చేసి అయాన్ ఎక్స్చేంజ్ కంపెనీ. సో ఈ అయాన్ ఎక్స్చేంజ్ కంపెనీ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే సేల్స్ గ్రోత్ 11% ఉంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ ఇంకా ఎక్కువగా ఉంది, 57%. ఇది చాలా మంచి సిచ్యువేషన్. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% కంటే ఎక్కువ ఉంటే మంచిది. యూజువల్గా ఏ కంపెనీకైనా 26% ఉంది కాబట్టి ఇది చాలా బాగుంది. అండ్ స్టాక్ యొక్క CAGR అబ్జర్వ్ చేస్తే పాస్ట్ 5 ఇయర్స్ది 31% ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ ఈ స్టాక్ 31% రిటర్న్స్ ఇస్తుందన్నమాట. మనం PFలో కానీ NPSలో కానీ పెడితే మనకి ఎంత 7.5%, 8% రిటర్న్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ 31% రిటర్న్స్ అంటే ఆల్మోస్ట్ 4 to 5 ఇయర్స్ రిటర్న్స్ కేవలం ఒక్క ఇయర్లో వచ్చేస్తున్నాయి. సో ఆబ్వియస్గా ఇది మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. ఈ కంపెనీ ఇప్పటిదాకా మనకి పాస్ట్లో చూపించిన పర్ఫార్మెన్స్ని కనుక కంటిన్యూ చేస్తే ఇదే రకమైన రిటర్న్స్ అనేది మనం ఫ్యూచర్లో కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్మాల్ క్యాప్ కాబట్టి ఫ్యూచర్లో ఇంకా చాలా ఎక్కువగా పెరుగుతుంది అని అనుకోవచ్చు. సో వన్స్ మనకి ఫుడ్ అండ్ వాటర్లో ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ నేను కన్స్ట్రక్షన్కి వెళ్తున్నాను. ఎందుకు కన్స్ట్రక్షన్స్ అంటే మనకి హోమ్ కావాలి లేదా ఆఫీస్ కావాలి అని అంటే ఆబ్వియస్గా కన్స్ట్రక్షన్లోనే మనం వర్క్ చేస్తాం లేదా సర్వైవ్ అవుతూ ఉంటాం కదా. సో అలాంటి వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ వచ్చేసి పిడిలైట్. సో పిడిలైట్ అనే కంపెనీ యూజువల్గా డాక్టర్ ఫిక్సిట్ అనే యొక్క వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ని తయారు చేస్తూ ఉంటుంది. దీన్ని యూజువల్గా కన్స్ట్రక్షన్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ అలాగే మనకు తెలుసు ఫెవికాల్కి కాంపిటీటర్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఫెవిస్టిక్ కూడా చాలా మంచి బ్రాండ్. అండ్ ఇలాగా మనకి పిడిలైట్ అనే కంపెనీ ఆల్మోస్ట్ మోనోపోలీ స్టాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని మోట్ బిజినెస్గా కూడా అంటూ ఉంటారు. సో ఇలాంటి మోనోపోలీ అండ్ మోట్ స్టాక్ కూడా మన పోర్ట్ఫోలియో ఉండడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అబ్జర్వ్ చేస్తే 1,20,264 crores. యాక్చువల్గా ఇది లార్జ్ క్యాప్ కంపెనీ అనమాట. లార్జ్ క్యాప్ కంపెనీ అయినా కూడా మన పోర్ట్ఫోలియోలో ఉండాలి.
కేవలం నేను ఇప్పుడు 7 స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఒకటే ఒక లార్జ్ క్యాప్ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. రిమైనింగ్ 6 కంపెనీస్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి సంబంధించినవి. అయితే ఈ పిడిలైట్ యొక్క పాస్ట్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తే సేల్స్ గ్రోత్ మనకి 6% ఉంది, ప్రాఫిట్ గ్రోత్ 7% ఉంది, బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 26% ఉంది. అండ్ స్టాక్ యొక్క సిఏజిఆర్ పాస్ట్ 5 ఇయర్స్ది అబ్జర్వ్ చేస్తే 27% ఉంది. ఈవెన్ దో కంపెనీ యొక్క సేల్స్ ప్రాఫిట్స్ లోగా గ్రో అవుతున్నా స్టాక్ ప్రైస్ చాలా బాగా పెరుగుతుంది. రీజన్ ఏంటి అంటే ఇది ఒక మోనోపోలీ స్టాక్, దీనికి కాంపిటీషన్ లేదు. అండ్ అలాగే మోడ్ బిజినెస్, ఈ బిజినెస్లో ఇంకొకళ్ళు అంత ఈజీగా ఎంటర్ అవ్వలేరు అనమాట. అందుకని ఈ పిడిలైట్ కంపెనీ కూడా ఇంకొక 20 ఇయర్స్ పోయినా 30 ఇయర్స్ పోయినా ఇదే గ్రోత్ కనుక కంటిన్యూ చేస్తుంటే ఆబ్వియస్గా ఒక లీడర్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే మనకి శానిటరీ ఐటమ్స్ కావాలి, పైప్స్ కావాలి, వాటి ఫిట్టింగ్స్ కావాలి. సో అలాంటి పైప్స్ అండ్ ఫిట్టింగ్స్లో రీసెంట్గా లిస్ట్ అయిన ఒక ఐపీఓ వచ్చేసి ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ చాలా క్వాలిటేటివ్గా ఉండడం ద్వారా కమింగ్ 20 to 30 ఇయర్స్ తర్వాత కూడా చాలా మంచి గ్రోత్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ కంపెనీ 7,700 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, అంటే స్మాల్ క్యాప్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా ఎవ్రీ ఇయర్ 16% పెరుగుతుంది, ప్రాఫిట్ 50% పెరుగుతుంది, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 23% ఉంది. అండ్ స్టాక్ సిఏజిఆర్ ఇప్పటిదాకా ఇది రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓ కాబట్టి ఇందులో మనకి స్టాక్ ప్రైస్ ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది అనే ఎస్టిమేట్ ఇంకా తెలియదు. బట్ యూజువల్గా మనం 20% కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి హోమ్ అండ్ ఆఫీసెస్ ఎక్కువ కావాలి అని అంటే ప్రతి చోట శానిటరీ ఐటమ్స్ కూడా కావాలి, పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, వాటర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేయడానికి మనకి పైప్స్ కావాలి అండ్ వాటి ఫిట్టింగ్స్ కావాలి. సో ఆబ్వియస్గా ఈ బిజినెస్కి కూడా చాలా మంచి స్కోప్ ఉంది అని అనుకోవచ్చు. సో మనం హోమ్ అండ్ ఆఫీస్కి సంబంధించిన వాటిల్లో మనం ఇప్పుడు 2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాము. అండ్ నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఎలక్ట్రిసిటీ కావాలి అని అంటే ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది కంపల్సరీ కదా. సో ఈ ఎలక్ట్రికల్ వైరింగ్లో వన్ ఆఫ్ ది క్వాలిటేటివ్ వైరింగ్ ఇచ్చే కంపెనీ పాలీక్యాబ్. మనకి హ్యావెల్స్, వోల్టాస్ లాంటి కంపెనీస్ ఉన్నా కూడా యూజువల్గా ఇప్పుడు మార్కెట్ షేర్ని కనుక అబ్జర్వ్ చేస్తే పాలీక్యాబ్ అనేది వైర్ సెక్టార్లో ఎక్కువ మార్కెట్ షేర్ని గ్రాప్ చేయగలుగుతూ ఉంది. అందుకోసమని ఈ కంపెనీ కూడా మనకి గ్రోత్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ కంపెనీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దగ్గరగా 40,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, అంటే మిడ్ క్యాప్ స్టాక్. అండ్ ఈ కంపెనీ గ్రోత్ అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా సేల్స్ గ్రోత్ 11% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ 36% ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19% ఉంది. ఐపీఓ రిలీజ్ అయినప్పటి నుంచి స్టాక్ ఇప్పటిదాకా దాదాపుగా 4 times పెరిగిందనమాట. సో జస్ట్ కేవలం 3 ఇయర్స్లోనే 4 times పెరిగింది. బట్ ఇందులో సిఏజిఆర్ 5 ఇయర్స్ యావరేజ్ సిఏజిఆర్ లేదు కాబట్టి నేను ఇక్కడ సిఏజిఆర్ క్వశ్చనబుల్గా ఉంచాను. బట్ ఈ స్టాక్లో కూడా మనం 20% కంటే ఎక్కువ సిఏజిఆర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన లాంగ్ రన్లో. సో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన స్టాక్స్లో మనం పాలీక్యాబ్ అనే స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ మనకి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవ్వడానికి వెహికల్ కావాలి. అండ్ వెహికల్లో మనకి ఫ్యూచర్లో బూమింగ్లో ఉండబోయే సెగ్మెంట్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్. ఒక 30 ఇయర్స్ తర్వాత చాలా వరకు వెహికల్స్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్సే అవుతూ ఉండొచ్చు. సో ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు బ్యాటరీస్కి సంబంధించిన ఒక షేర్ టాటా కెమికల్ అనే షేర్ కూడా చాలా ఎక్కువగా పెరగడానికి స్కోప్ ఉంది. అండ్ ఈ కంపెనీ కూడా మిడ్ క్యాప్ కంపెనీ, దాదాపుగా 24,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అండ్ సేల్స్ గ్రోత్ 18% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ 55% ఉంది, చాలా బెటర్గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కొంచెం తక్కువగా ఉంది. యాక్చువల్గా ఈ కంపెనీ రీసెంట్గా డీమర్జ్ అయిందనమాట. సో డీమర్జ్ అవ్వడం అండ్ దీంట్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ జరగడం వల్ల రిటర్న్ ఆన్ ఈక్విటీ తక్కువగా కనపడుతూ ఉంది. అండ్ క్యాపెక్స్ ఎక్కువగా ఉంది. బ్యాటరీస్ వీల్ తయారు చేయడం కోసం, కొన్ని కొత్త ప్లాన్స్ ఇన్వెస్ట్ చేయడం కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వాటి కోసం డబ్బులు తీసి పెట్టారు కాబట్టి అది ఫ్యూచర్ గ్రోత్ ఎక్కువ తీసుకొస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఈ స్టాక్ యొక్క సిఏజిఆర్ మనకి 30% ఉంది. 30% అంటే చాలా మంచి రిటర్న్స్ మనకు అందరికీ తెలుసు. సో ఇది మనకి ఫ్యూచర్లో కూడా ఉంటుంది అని అనుకోవచ్చు. సో నెక్స్ట్ మొబైల్. అంతకుముందు మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట హోర్డింగ్స్లోనో లేకపోతే టీవీలోనో ఎక్కువ పాపులర్గా ఉండేవి. బట్ ఇప్పుడు మన అడ్వర్టైజ్మెంట్స్ లేదా ఒక బ్రాండ్ నేమ్ క్రియేషన్ అనేది చాలా వరకు మొబైల్ అడ్వర్టైజింగ్ ద్వారానే జరుగుతుంది. అలాంటి మొబైల్ అడ్వర్టైజింగ్లో చాలా మంచి కంపెనీ యాపిల్. ఈ యాపిల్ అనే కంపెనీలో మైక్రోసాఫ్ట్ కూడా ఒక వాటాదారుడే. అండ్ ఈ సింగపూర్ బేస్డ్ కంపెనీ మొబైల్ అడ్వర్టైజింగ్లో చాలా డైవర్సిఫైడ్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంది. అండ్ ఈ కంపెనీ గ్రోత్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సేల్స్ గ్రోత్ 99% ఉంది 1 ఇయర్లో. అండ్ ప్రాఫిట్ గ్రోత్ 123%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 46% ఉన్నప్పుడు సిఏజిఆర్ 18% రిటర్న్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పటికీ కూడా ఇది స్మాల్ క్యాప్ కంపెనీయే, 20,000 crores కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉంది. ఫ్యూచర్లో మనకి బాగా పెరగడానికి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే మొబైల్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండొచ్చు. అండ్ ఈ కంపెనీలో మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం ద్వారా ఈ కంపెనీకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. దీంట్లో కూడా చాలా మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా మన హెల్త్కి వస్తే మనకి యూజువల్గా ఫీవర్, హెడ్ఏక్ అనేవి ప్రతి ఏజ్ వాళ్ళకి అండ్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవి.
సో ఎప్పుడైతే మనం ఫీవర్ కానీ హెడేక్ కానీ వస్తున్నామో వాటి కోసం మనం తీసుకునే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రా మెటీరియల్ తయారు చేయడంలో మార్కెట్ షేర్ ఆల్మోస్ట్ 60% ప్రపంచవ్యాప్తంగా ఉన్న షేర్ వినతి ఆర్గానిక్స్. అండ్ యాంటీ చైనా థీమ్, లేకపోతే చైనా కంటే కూడా మనం బెటర్గా ఎక్స్పోర్ట్ చేయాలి అని డెవలప్ చేసే కంపెనీస్లో వినతి ఆర్గానిక్స్ కూడా వన్ ఆఫ్ ది కంపెనీ. అండ్ ఇప్పటిదాకా అబ్జర్వ్ చేస్తే వినతి ఆర్గానిక్స్ యొక్క షేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 crores దాకా ఉంది. అంటే ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ టు మిడ్ క్యాప్ రేంజ్లోనే ఉంది. అండ్ ఈ కంపెనీ సేల్స్ గ్రోత్ 9% రికార్డ్ చేస్తే ప్రాఫిట్ గ్రోత్ 15% వస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 24% ఉంది. అండ్ స్టాక్ సిఏజిఆర్ ఇప్పటిదాకా 40% ఉంది. సో ఇప్పటిదాకా మేబీ కొంచెం ఎక్కువగా పెరిగింది అని అనుకున్నా కూడా కొన్ని సంవత్సరాలు సైడ్ వైజ్ మూవ్మెంట్ ఉన్న తర్వాత నుంచి మళ్ళీ ఒక హెవీ రిటర్న్స్ స్ట్రీమ్ అనేది ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ చాలా డైవర్సిఫైడ్ స్పెషాలిటీ కెమికల్స్ చేయడం ద్వారా అండ్ అలాగే యాంటీ చైనా థీమ్ ద్వారా చాలా అడ్వాంటేజెస్గా ఫ్యూచర్లో గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న కంపెనీ అనమాట. సో ఇలా ఇప్పుడు దాకా మనం 7 స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మనకి ఫ్యూచర్లో ఉండబోయే వాటర్ పొల్యూషన్ తగ్గించడం కోసం అయాన్ ఎక్స్చేంజ్, కన్స్ట్రక్షన్ అండ్ శానిటరీలో పిడిలైట్ అండ్ ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ వైరింగ్లో పాలీక్యాబ్ అండ్ ఎలక్ట్రిక్ బ్యాటరీలో టాటా కెమికల్స్ అండ్ మొబైల్ అడ్వర్టైజింగ్లో మనం యాపిల్ అనే కంపెనీని చూస్ చేసుకున్నాం. అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో వినతి ఆర్గానిక్స్ని నేను సెలెక్ట్ చేశాను. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన 7 కంపెనీసే ఇన్వెస్ట్ చేయాలి అని లేదు. బట్ నా ఇన్వెస్ట్మెంట్ మోడల్ చూడండి, యూజువల్గా మనకు ఒక 30 years తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా అవసరమే. సో వీటితో అవసరం ఉంది అండ్ అలాగే వీటి అవసరం పెరుగుతూ ఉంది. కాబట్టి ఆబ్వియస్గా ఈ కంపెనీస్కి డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ పెరగడం ద్వారా వాటి షేర్ ప్రైజెస్ పెరుగుతాయి అని ఎస్టిమేట్ చేసుకుంటూ ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నాను. బట్ ఈ 7 స్టాక్స్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. బట్ ఒకవేళ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే అలాంటప్పుడు ఇదే సెక్టార్లో ఒక స్టాక్ని మించి ఏదైనా ఇంకొక స్టాక్ పర్ఫామ్ చేస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు దీని బదులు ఇంకొక స్టాక్తో రీప్లేస్ చేసుకొని మనం అలా మన మనీని గ్రో అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనం 30 years కంటే తక్కువ ఏజ్లో ఉంటామో అలాంటప్పుడు హై రిస్క్ తీసుకోవాలి. బట్ హై రిస్క్ అన్నప్పుడు కంప్లీట్గా ఒకటే స్టాక్లో కనుక ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే మనకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. కొన్నిసార్లు ఎస్ బ్యాంక్ లాంటి షేర్ ఆ ఫ్రాడ్ బయటికి రానంత కాలం చాలా మంచి షేర్గా ఉంది. బట్ ఎప్పుడైతే ఒకసారి అందులో ఫినాన్షియల్ ఫ్రాడ్ బయటకు వచ్చిందో అలాంటప్పుడు ఆ షేర్ దాదాపుగా 400 రూపీస్ నుంచి 10 రూపీస్ దాకా పడిపోవడం మనం క్లియర్గా చూసాం. సో అందుకనే మనం ఎప్పుడు కూడా పూర్తి డబ్బులు ఒకటే సింగిల్ బాస్కెట్ లేదా ఒకటే సింగిల్ షేర్లో పెట్టకూడదు. అందుకనే కొంచెం డైవర్సిఫై చేసి మనం 7 స్టాక్స్లో పెట్టుకున్నాం. ఇది కొంచెం డైవర్సిఫికేషనే. మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ అరౌండ్ 10 స్టాక్స్, 15 స్టాక్స్, 20 స్టాక్స్, 30 స్టాక్స్ అని పెంచుకుంటూ వెళ్ళాలి. మన రిటైర్మెంట్ ఏజ్కి 30+ స్టాక్స్లో ఉండాలి. అండ్ రిటైర్మెంట్ కంటే కొంచెం దూరంలో ఉన్నప్పుడు మనం తక్కువ స్టాక్స్ మెయింటైన్ చేసినా కూడా పర్వాలేదు. సో ఇలాగా ఏజ్ తక్కువ ఉన్న ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకొని ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా 30 ఏళ్లలోపు ఉన్నవాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలిసింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.